So, hi team, I'm Kondara team. I'm founder of Dr. Bridge, abroad MBBS consultant services. I'm a professional education consultant and career counselor. So today's topic was sir, most important topic andi. So MBBS abroad 2024 eligibility criteria. So manaki MBBS abroad related ga 2024 రిలేటెడ్ అసలు ఎలిజిబిలిటీ అంటే మనకి ఎలా ఉంటుంది ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళాలన్నప్పుడు అసలు ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయా, ఏజ్ ఎంత ఉండాలి, నీట్ స్కోర్ ఎంత ఉండాలి, ఇంటర్మీడియట్లో స్కోర్ ఎంత ఉండాలి, దాన్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, అసలు ఎలా ఉంటుంది ఎంబీబీఎస్ అబ్రాడ్ అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అసలు ఎలిజిబిలిటీ ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళాలనుకుంటారు, అక్కడ మంచి యూనివర్సిటీస్ మంచి కంట్రీస్ తక్కువ బడ్జెట్లో ఉంటాయి అనుకుంటాము. బట్ కాకపోతే అసలు ఎలిజిబిలిటీ ఏంటి, అసలు ఏంటి, మనము 10th క్లాస్లో ఎన్ని రావాలి, ఇంటర్మీడియట్లో ఎన్ని రావాలి, తర్వాత నీట్ క్వాలిఫై అవ్వాలా అవసరం లేదా, తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏమైనా ఉంటాయా, అసలు మనకి మినిమం ఏజ్ ఎంత ఉండాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని ఈరోజు చెప్దామండి. ఓకే, సో ఓకేనండి. సో ఫస్ట్ సరికి నీట్ స్కోర్ ఎంత ఉండాలి, అసలు నీట్ అనేది మ్యాండేట్ కదా సార్. ఎంబీబీఎస్ అప్రోడ్ అంటే కంపల్సరీగా వచ్చేసరికి నీట్ ఉండాలి. సో నీట్ ఎగ్జామ్ రాయాలంటే కంపల్సరీగా +2 ఇంటర్మీడియట్లో వచ్చేసరికి బైపీసీ బ్యాక్గ్రౌండ్ అయి ఉండాలి. దాంట్లో మనకి ఎంత ఎలిజిబిలిటీ అంటే 50% అండి, 50% ఆర్ పీసీబీ అంటే మనకి ఇంటర్మీడియట్లో వచ్చేసరికి 50% రావాలి. దేంట్లో ఫిజిక్స్ ప్లస్ కెమిస్ట్రీ ప్లస్ బయాలజీ, ఇది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఈ రెండు యావరేజ్ చేస్తే 50% రావాలి, ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్ కూడా అండి. ప్రాక్టికల్స్ కూడా మనకు ప్రాక్టికల్స్ 30 మార్క్స్ ఉంటాయి కదా యావరేజ్గా, 30 ఇవి కూడా మీరు ఈ మార్క్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇవి యాడ్ చేసుకొని యావరేజ్గా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండు కలిపితే మనకి 50% దాటితే వీఆర్ ద ఎలిజిబుల్. అంటే మనకి ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్ స్కోర్ వచ్చేసరికి 50% ఉండాలి. తర్వాత వచ్చేసరికి నీట్ మనకి 10th క్లాస్లో మనకి మార్క్స్ సంబంధం లేదండి, 10th క్లాస్ మార్క్స్ సంబంధం లేదు. మనకి ఇంటర్మీడియట్లో మనకి 50%, ఇంటర్మీడియట్లో 50% పీసీబీ ఉండాలి ఇంటర్మీడియట్ వరకు. అది ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీలో 50% ఉండాలి. యావరేజ్గా వచ్చేసరికి 10th క్లాస్లో అది ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మార్క్స్ ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్ కలిపి 50% ఉంటే దట్ ఈస్ ద మనకి 10th క్లాస్లో ఉండాల్సిన మార్క్స్, అది ఇంటర్మీడియట్లో ఉండాల్సిన మార్క్స్. దాన్ని ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. తర్వాత నీట్ క్వాలిఫై అవ్వాలా, వితౌట్ నీట్తో కూడా వెళ్ళొచ్చు అని అడుగుతున్నారండి. కంపల్సరీ యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం అయితే నీట్ అనేది 100% క్వాలిఫై అవ్వాలి. వితౌట్ నీట్ వెళ్తే మాత్రం మళ్ళీ ఇండియా వచ్చి మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి యు ఆర్ నాట్ ఎలిజిబుల్. సో మీరు ఎంబీబీఎస్ అప్రోడ్ వెళ్ళాలంటే కంపల్సరీగా నీట్ అనేది పాస్ అవ్వాలి. సో ఇటు పాస్ మార్క్ యావరేజ్గా 107 to 135, 130 ప్లస్ యావరేజ్గా. సో 107 అనేది ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి, రిమైనింగ్ అదర్ క్యాస్ట్ ఓసీ వాళ్ళకి వచ్చేసరికి 130 ప్లస్ ఉంటే దిస్ ఈస్ ద మినిమం స్కోర్ అవుట్ ఆఫ్ 720. 720కి ఓసీ వాళ్ళకైతే 130 ప్లస్ రావాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 107 ప్లస్ వస్తే అది మనకి ఎలిజిబిలిటీ. అంటే ఎవ్రీ ఇయర్ ఎలిజిబిలిటీ మారుతుందండి. నీట్ స్కోర్ వచ్చే మనం అంటే ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్ పాస్ స్టూడెంట్స్ని బట్టి మినిమం కట్ ఆఫ్ ఇస్తారు. మీకు ఫర్దర్గా నేను రిజల్ట్స్ వచ్చిన తర్వాత కట్ ఆఫ్ ఇస్తాను. యావరేజ్గా వచ్చేసరికి లాస్ట్ ఒక 10 ఇయర్స్ నుంచి 110, 135, 110 అంటే 107 to 135 ఈ మధ్యలోనే ఉంది అంతా. ఓకే, యావరేజ్గా మీ సేఫ్ సైడ్లో ఉండాలంటే 110, 130 ప్లస్ వస్తే వీఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎంబీబీఎస్ అబ్రాడ్ ఉంటుంది. జస్ట్ మనకి ఇంటర్మీడియట్లో వచ్చేసరికి 50% ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్. తర్వాత నీట్ ఎగ్జామ్ అనేది మ్యాండేట్గా క్వాలిఫై అవ్వాలి, అది డిగ్రీ వ్యాలిడ్ అవ్వాలంటే మ్యాండేట్గా క్వాలిఫై అవ్వాలి. ఓకేనండి. సో అది నీట్లో ఎంత స్కోర్ రావాలి, ఇంటర్మీడియట్లో ఎంత స్కోర్ రావాలి. వితౌట్ నీట్ పాసిబుల్ సో వెళ్ళొచ్చు అండి, బట్ కాదు ఇండియాలో ప్రాక్టీస్ చేసుకోవడానికి మనం నాట్ ఎలిజిబుల్ అవ్వము. ఓకేనా. తర్వాత వచ్చరికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకో పాయింట్ అండి, ఏజ్ గురించి అడుగుతున్నారండి. ఏజ్ ఎంత ఉండాలంటే 17 ప్లస్ ఉండాలండి. 17 ప్లస్ అనేది ఉంటే సరిపోతుంది అనమాట. 17 ఇయర్స్ అంటే మనకి 5 ఇయర్స్ 10 ఇయర్స్ 2 ఇయర్స్ అంతే కదా. సో ఫస్ట్ 5 ఇయర్స్ ప్రీ స్కూలింగ్, తర్వాత 10 ఇయర్స్ వచ్చేసరికి 10th క్లాస్ అప్ టు ఫస్ట్ క్లాస్ టు 10th క్లాస్, తర్వాత 2 ఇయర్స్ ఇంటర్మీడియట్. యావరేజ్గా వచ్చేసరికి 17 ఇయర్స్ అనేది మనకు ఉండాలి. మినిమం ఒక 17 ఇయర్స్ నిండితే వీఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎంబీబీఎస్ అప్రోడ్. సో మనకి ఏమేం కావాలి, ఇంటర్మీడియట్లో 50%, ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీలో 50% కావాలి. నీట్ అనేది క్వాలిఫై, జస్ట్ క్వాలిఫై సరిపోతుంది, 107 to 135. తర్వాత వచ్చరికి ఏజ్ వచ్చరికి 17 ప్లస్ ఉండాలి. ఇవి బేసిక్ రిక్వైర్మెంట్స్. దాంతోపాటు వచ్చరికి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయా. సో ఇవన్నీ ఓకే, మనం నీట్ పాస్ అయ్యాము, 12th ఇంటర్మీడియట్లో మనకి 50% వచ్చింది, ఏజ్ 17 ప్లస్ ఉంది. సో మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్స్, సో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయా, ఎస్ అండి ఉంటాయి. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. బేసిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే మనకి ఇంటర్మీడియట్లో బయాలజీ, బేసిక్ ఇంగ్లీష్, మోస్ట్లీ బయాలజీ, కెమిస్ట్రీ కూడా ఉండదండి, ఓన్లీ బయాలజీ బేస్డ్, బయాలజీ ఇంగ్లీష్ ఎంసీక్యూస్ అనమాట. ఒక 10 minutes ఉంటాయి. జస్ట్ మనకి ఇంటర్మీడియట్ ఐపీ బేస్డ్ అనమాట. అందరూ పాస్ అవుతారు.
జస్ట్ ఫార్మాలిటీ పర్పస్. సో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. 100% అందరూ పాస్ అవుతారు. తర్వాత మనకి ఇంటర్మీడియట్లో 50% పీసీబీ, నీట్లో వచ్చేసరికి మినిమం క్వాలిఫైడ్ స్కోర్, ఏజ్ వచ్చేసరికి 17. ఇది ఉంటే మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది బేసిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. 100% వస్తుంది. పాస్పోర్ట్ అంటారా కంపల్సరీగా వచ్చేసరికి అందరికీ పాస్పోర్ట్ కూడా ఉండాలి. పాస్పోర్ట్ ఇది మన ఆఫీస్లో మనం చేయించేస్తాం. మీకు ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనం ఈ పాస్పోర్ట్ చేయించేస్తాము. ఈ డాక్యుమెంటేషన్ అంతా, ఈ వర్క్ అంతా మనం ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అనమాట. మీకు పాస్పోర్ట్ దగ్గర నుంచి యూనివర్సిటీకి వెళ్ళి 6 years సర్వీస్, నెక్స్ట్ ఎగ్జామినేషన్, వాట్ ఎవర్ ఎవ్రీథింగ్ మీకు ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యి మెడికల్ పీజీ వరకు కూడా మన సర్వీస్ అనేది ఉంటుంది. జస్ట్ మీరు వచ్చేసరికి మీరు తీసుకొచ్చుకోవాల్సింది ఏంటంటే 12th మార్క్ షీట్, 12th స్కోర్ 50% పీసీబీ ఉండాలి, నీట్ అనేది క్వాలిఫై ఉండాలి, తర్వాత వచ్చేసరికి ఏజ్ అనేది 17+ ఉండాలి, తర్వాత వచ్చేసరికి మనకేంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే బేసిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్, అది నామినల్ అనమాట. ఎవరైతే ఇంటర్మీడియట్లో 50% వస్తుందో వాళ్ళు 100% పాస్ అవుతారు. దీంట్లో ఫెయిల్ అనేది సిస్టమ్ అనేది ఉంటుంది. ఓకేనా? మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే ఇది బేసిక్ ఎలిజిబిలిటీ ఫర్ ఎంబీబీఎస్ అబ్రాడ్ ఎలిజిబిలిటీకి. సో మీకు అర్థమైంది కదా సార్? మనకి 12th 50% పీసీబీ, ఏజ్ 17, నీట్ అనేది క్వాలిఫై ఉండాలి, బేసిక్ మార్క్స్ 107 to 135, తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. అది అనేది అందరూ పాస్ అవుతారు, దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఫెయిల్యూర్ అనేది ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో ఉండవండి. జస్ట్ బేసిక్ మనకేంటి ఇంటర్మీడియట్ బేస్ అనమాట. అందరూ పాస్ అవుతారు. 1 month ముందే మీకు అది జస్ట్ ఇస్తారు, ఏంటి వాట్ ఇస్ వాట్ అనేది. బేసిక్ బయాలజీ మీద ఉంటుంది, 100% సక్సెస్ అవుతారు. సో బేసిక్ ఎలిజిబిలిటీ ఫర్ ఎంబీబీఎస్ అబ్రాడ్ 2020-24 అనమాట. ఇవి ఉంటే మనం 100% అబ్రాడ్ వెళ్ళొచ్చు. దాంతో బడ్జెట్ కూడా ఎలిజిబిలిటీయే. సో యావరేజ్ బడ్జెట్ వస్తుంది మీకు ఒక 20 నుంచి 25 ఒక బడ్జెట్, 25 to 30 ఒక బడ్జెట్, 30 to 35 ఒక బడ్జెట్. మోస్ట్లీ ఇవి ఉంటుందండి 20 to 30 lakhs మధ్యలో. ఒక 20 నుంచి 30 lakhs బడ్జెట్ ఉంటే 100% వరకు ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్లో 100% సక్సెస్ అవ్వచ్చు. సో బడ్జెట్ ఒక 20 to 30 lakhs బడ్జెట్, ఎలిజిబిలిటీ వచ్చేసరికి నీట్ ఎలిజిబుల్ అవ్వాలి, ఇంటర్మీడియట్లో ఒక 50%, ఏజ్ ఒక 17+, బేసిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్. దట్స్ ఇట్. దిస్ ఇస్ ద ఎలిజిబిలిటీ ఆఫ్ ఎంబీబీఎస్ అబ్రాడ్ 2020-24. ఓకే? మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ అండ్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.